బీసీలు అంటే సార్ మరి ఎందుకో ఈ ప్రభుత్వాలకు నాట్ ఓన్లీ ఈ గవర్నమెంటే కాదు సార్, ఈ ఒక్క గవర్నమెంట్ కథ కాదు సార్. ఇవాళ బండా ప్రకాష్ గారు డిమాండ్ చేసినా, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సభ్యులం అందరం డిమాండ్ చేసినా ఒక సాహేతుకమైనటువంటి కారణంతో డిమాండ్ చేస్తాం. సాహేతుకమైనటువంటి ఒక ప్రశ్న ద్వారా చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ 2 ఏడాదులలో కలిపి, ఈ 2 ఏళ్లలో కలిపి దాదాపుగా ఓన్లీ విద్యాపరమైనటువంటి అంశంలోనే 3,512 కోట్ల రూపాయలు ఎగబెట్టింది సార్ ఈ ప్రభుత్వం బీసీలకు. ఓన్లీ విద్యా అంశమే సార్. స్కాలర్షిప్ల విషయం సార్, పిల్లలు చదువుకునేటువంటి స్కాలర్షిప్ల విషయంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల సార్ 782 కోట్లు ఎగబెట్టింది ఈ 2 ఏళ్లలో. బీసీ స్కాలర్షిప్ల విషయంలో సార్ మీరు సప్లిమెంటరీ సార్ ఉపన్యాసం సార్ నేను ఉపన్యాసాలు ఇవ్వాలనుకుంటా సార్. క్వశ్చన్ అడుగుతున్నా సార్. నా క్వశ్చన్ దీంట్లో ఉంది సార్. నేను ఇది కాకుండా వేరే అంశం మాట్లాడను సార్. నేను కేవలం ఇక్కడికే వస్తాను సార్. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని బలహీన వర్గాల గురించి ఒక అవకాశం ఏంటి సార్. సార్ ఇక్కడ 2014-15లో సార్ మాకు ఎందుకు కావాలి, ఈ ప్రభుత్వం ఎందుకు చేయాలి, మా డిమాండ్ను కూడా తమరి ద్వారా పెడతాం సార్. 2014-15లో సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1,316 కోట్లకు పెట్టిరు సార్ మాకు. ఆ తర్వాత 2015-16లో 1,099 కోట్లు, 2018-19లో 2,468 కోట్లు, ఇట్లా దాదాపు 8,462 కోట్లు ఎగబెట్టిరు. కాబట్టి ఈ ప్రభుత్వము అధికారంలోకి వస్తే బీసీ సప్లాన్ తీసుకొస్తామనేటువంటి మాట చెప్పింది. కాబట్టి ఈ కళ్ళ ముంగట కనిపిస్తున్న సాక్ష్యాలన్నీ సభ ముందు పెడుతూ బీసీలకు సప్లాను అమలు చేసేటువంటి ఇష్టం ఉందా లేదా ఈ ప్రభుత్వానికి, లేకపోతే ప్రభుత్వం ఓపెన్ గా చెప్పేయచ్చు ఇది మీ ప్రభుత్వం కాదే, మీకు మేము నిధులు ఇవ్వదలుచుకోలేదనేటువంటి మాట క్లారిటీగా చెప్తే మేము మమ్మల్ని గెలిపించి ఇక్కడ తోలిచ్చిన ప్రజల కన్నా క్లియర్ గా చెప్తాం. అయ్యా వాళ్ళు ఇయ్యరట్నయ్యా, ఇయ్యడానికి సిద్ధంగా లేరనేటువంటి మాటలను చెప్తాం సార్. ఇక్కడ కళ్యాణ లక్ష్మి పైసలు సార్, పెళ్లి చేసుకునేటువంటి కళ్యాణ లక్ష్మి, ఈ తులం బంగారం దేవుడేరుగా ఉన్న పైసలు ఖర్చు పెట్టలేదు సార్. ఇక్కడ వీటన్నిటిపైన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా తీసుకోదా, ఈ బాధలకి ఇక్కడతో ఫుల్ స్టాప్ ఉంటుందా ఉండదా, ఈ బాధలకి ఇక్కడతో ఫుల్ స్టాప్ ఉంటుందా ఉండదా, బీసీల అంశం చర్చ తేలాల్సిందే సార్. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మాకు న్యాయం చేయండి.